హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. వినాయక చవితి వచ్చేస్తుంది కదా. మరి ఈ వినాయక చవితికి మనందరింటికి బుజ్జి గణపతిని అయితే వెల్కమ్ చెప్పాలి కదా. అదే గణపతిని మన చేతులతో, దట్టు ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేస్తే ఎంత బాగుంటుందో కదా. సో అందుకే ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా. లెట్స్ బిగిన్ ద షో. ఈ గణపతిని మీరు చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ. మనం తీసుకున్న గోధుమ పిండిని, అలాగే బియ్యం పిండిని, పసుపుని యాడ్ చేసుకుని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఎందుకు వేస్తున్నాము అంటే స్మూత్గా వస్తుందన్నమాట. సో ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. లూజ్గా కలపొద్దు, షేప్ అవుట్ అవుతుంది. సో కొంచెం గట్టిగా ఎక్కడ చూపిస్తున్నట్లు కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇంకొంచెం గోధుమ పిండి, బియ్యం పిండిలో కొంచెం కుంకుమ వేసుకుని, అలాగే మనం ఎలాగైతే పసుపు ముద్దను చేసుకున్నామో అలాగే కుంకుమ ముద్దను కూడా ఇది మనం డెకరేషన్కి యూజ్ చేయొచ్చు. మీరు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఇలా పెట్టుకోండి. సో దీన్ని మనం బేస్ కింద యూజ్ చేసుకోవడానికి అనమాట. నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. రిమైనింగ్ ఫస్ట్ మనం ఈ పిండి ముద్దని కొంచెం పెద్దగా తీసుకోండి. గణపతి బొజ్జకి సరిపోతుంది. మిగతా పిండి ముద్దలని కొంచెం మీడియం సైజులో తీసుకొని మనం కాళ్ళకి, చేతులకి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు తయారు చేసేసుకోవడమే. కాళ్ళు చేతులు చేస్తున్నప్పుడు కొంచెం సిలిండ్రికల్ షేప్లో చేసుకొని మనకు కావాల్సిన విధంగా హ్యాండ్ పోజ్ని మోల్డ్ చేసుకోవడమే, అంతే. మీరు ఇలా పిండి ముద్దని ఇలా హ్యాండ్స్కి, లెగ్స్కి, ఇలా షోల్డర్ పార్ట్ ఇలా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఒకదానితో ఒకటి ఇలా అంటుకుని ఉండాలంటే మీకు పిండి డ్రై అయిపోతుంది కదా. అందుకని కొంచెం వాటర్ని తడిచేసుకుంటూ ఇలా అప్లై చేసుకోండి. ఎక్కువ వాటర్ పెట్టకండి, లూజ్ అయిపోతుంది. సో షేప్ అవుట్ అయిపోతుంది అగైన్. సో ముందే చెప్పాను కదా, ఎక్కువగా పిండి లూజ్ అయిపోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా అతుక్కోవట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ని టచ్ చేసుకొని మీరు ఇలా స్మూత్ ఫినిషింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట. మరి మన గణపతిని అందంగా రెడీ చేయాలి కదా. సో దానికోసం నేను ఇలా పెయింట్తో డిజైన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్వచరిక వ్లాగ్స్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.